ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. నేను గత వారం మీతో వాక్యం పంచుకుంటూ మధ్యలో ఆపాను. ఆమోసు గ్రంథము మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథము ప్రవక్తలలో, చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాను, చూడండి. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవాలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనపడిన దర్శన వివరము. ఈ ఆమోసుల గురించి గత 2 ఎపిసోడ్లో రెండిట్లో మనం చెప్పుకున్నాం. ఈయన ఒక పశువుల కాపరిని, మేడు పండ్లు ఏరుకునేవాడని, ఇతడు వాటి ద్వారా జీవనము సాగిస్తున్నవాడని, అతడు దేవుడు కలగజేసిన సృష్టిని చూస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందించుచున్నవాడు. ఇతడు చాలా భక్తి కలిగిన వాడు. ఏ విషయంలోనూ దేవుని విషయంలో ఎక్కడ దేవుని విషయంలో రాజీ పడనివాడు, దేవునితో నడిచేవాడు. ఇతడు గతంలో మనం చెప్పుకున్నాము, ఆమోసు అంటే భారమని. ఈ ఆమోసు పశువుల కాపరి అని 2 విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ విషయం, ఆమోసు తెకోవా గ్రామవాసి. అక్కడ మనం చదువుకున్నాం, ఇశ్రాయేలీలను గూర్చి తెకోవాలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనపడిన దర్శన వివరము. ఆమోసుకు కనపడిన, ఈ ఆమోసు ఎక్కడి వాడంటే తెకోవా వాడని మనకి అర్థమవుతా ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇది యోదయ దేశంలోని మన్య ప్రదేశంలో బెత్లెహేమునకు 6 మైళ్ళ దూరంలో ఉంది. యెరూషలేమునకు 12 మైళ్ళ దూరంలో ఉంది. ఇది చరిత్ర చెప్తుంది. ఈ తెకోవ అనేది రెహబాము కాలంలో ప్రాకారములు కట్టబడి గొప్ప దుర్గములుగా ఏర్పడ్డాయి. ప్రాకారములు కట్టబడిన గ్రామముగా కనపడుతుంది. పెద్ద దుర్గము, అద్భుతము. చూడండి, ఇక్కడ ఆహారము సమృద్ధిగా ఉన్నదని దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని మాటలు చదివితే మనకు అర్థమవుతుంది. చదవద్దులేండి. ఇక్కడ ఆహారము, నూనెయు ద్రాక్షరసము సమృద్ధిగా సమకూర్చబడింది. ఈ పట్టణం కట్టబడింది. రెహబాము కాలములో ప్రాకారాలు కట్టబడ్డాయి. అంటే ఈ పట్టణము సురక్షితముగా ఉన్న పట్టణం. అలాంటి పట్టణములో జన్మించాడు ఈ యొక్క ఆమోసు. అలాంటి పట్టణములో నివాసం చేస్తున్నాడు ఈ ఆమోసు. అంటే అది ఒక పల్లెటూరే, కానీ అది అలాగూ కట్టబడింది. తర్వాత చూడండి, మనం కూడా కొన్ని ఆత్మ సంబంధమైన కట్టడాలు కట్టాలి. ఏమి కట్టాలి? మనం కట్టవలసింది ఏమిటంటే సంఘము కట్టాలి. ఎలా కట్టాలి? సంఘము కట్టడం అంటే ఎలాగుండాలి సంఘం? ఆ తెకోవ గ్రామాన్ని
లేక అది పట్టణంగా మార్చబడిన ఆ ప్రాంతాన్ని చుట్టూ ప్రాకారము రాళ్లతో కట్టారు. అద్భుతంగా కట్టినట్లుగా కనపడుతుంది. అలాగే సంఘాన్ని కూడా మనం కట్టాలంటే మనకేమి కావాలి? సంఘము ఎవరితో కట్టబడుతుంది? ఒక మాట మనం గమనించాలి. బైబిల్లో మనం చూసినప్పుడు సంఘము ఎవరితో కట్టబడుతుందో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనమేనా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఒక్క నిమిషం, 3వ అధ్యాయము చదవమ్మా. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, చూడండి, దేవుని మందిరములో అనగా, చూడండి, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అసలు సంఘములో జనులు ఏ విధంగా ప్రవర్తించాలి. హలో, జాగ్రత్తగా వినాలి. సంఘం అంటే మీ దృష్టిలో చాలా సులకనగా ఉంది. పాస్టర్ గారు సులకనగా ఉండొచ్చు, కానీ అయితే అయింది. పాస్టర్ గారు సంఘ కాపరి కనుక ఆయన్ని సులకనగా మనం చూసే సందర్భాలు కనపడుతున్నాయి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని నీవు సులకనగా చూస్తే అది అపరాధం అవుతుంది. ఇక్కడేమన్నాడు? జీవము గల దేవుని సంఘము. ఏ సంఘం ఇది? జీవము గల దేవుని సంఘం. ఈ దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి? ఈ సంఘములోనికి వస్తున్న విశ్వాసులైన మీరు ఎలాగూ ప్రవర్తించాలి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సంఘములోని వారు ఎలాగుండాలి? పరలోకానికి ఎత్తబడేది సంఘమే కదా, ఎలాగుండాలి? చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఎలా ఉందంట ఆ సంఘము? ఎలా ఉంటుంది? సత్యానికి స్తంభము. ఈ సంఘం ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం కూడా ఒక మాట చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఉందా? హలో, చూడండి. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. జ్ఞానము పైనుండి వచ్చున్నది కాక భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. అంటే పైనుండి వచ్చే జ్ఞానం కాకుండా మీరు భూ సంబంధమైన జ్ఞానముతో మెలగవద్దు. మీరు అలా ప్రవర్తించవద్దు. ఏమంటాడు? మీ హృదయంలో సహింపనలవి కాని
మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఎలా ఉండాలండి? జీవము కలిగిన సంఘం, జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు. యాకోబు రాస్తున్నాడు, మీ హృదయములలో సహింపనలవి గాని మత్సరము వివాదము ఉండకూడదు. హలో, జాగ్రత్తగా వినండి. మత్సరము వివాదము ఉండకూడదు. చాలా మంది హృదయాల్లో ఇవి కనపడుతున్నాయి. చాలా మంది జీవితాల్లో ఇవి కనపడుతూ ఉన్నాయి. ఎలాగూ ప్రవర్తించాలి? సత్యానికి స్తంభము సంఘం అనేది. సత్యం అనేది ఎక్కడుందంటే సంఘములో ఉంది. ఆ సత్యం ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే సత్యానికి స్తంభముగా ఈ సంఘం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనాన్ని ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం. చాలా జాగ్రత్తగా నిదానంగా అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు సంఘం అంటే చాలా రకాల సంఘాలు ఉన్నాయి. లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఆ సంఘాలు చాలామంది. ఏమండి, ఒక అపార్ట్మెంట్లో నివాసం చేస్తుంటే ఆ అపార్ట్మెంట్కి ఒక సంఘం ఉంటుంది. ఒక ఆఫీసులో పనిచేస్తుంటే ఆ ఉద్యోగస్తులకు ఒక సంఘం ఉంటుంది. యూనియన్ సంఘాలు ఉన్నాయి. అంతేనా? ఇంకా ఉన్నాయిగా. వాటికంతా సభ్యత్వం కట్టాలి. ఆ సంఘములో సభ్యులుగా ఉండాలంటే సభ్యత్వం కట్టాలి. మరి జీవము కలిగిన దేవుని సంఘములో మీరు సభ్యులుగా ఉండాలంటే మీరేం కట్టాలి? సభ్యత్వం కట్టొద్దా? హలో, వినండి. సభ్యత్వం కట్టాలా వద్దా? అర్థం చేసుకోండి అన్నమాట. మరి ఏమిటా సభ్యత్వం? నువ్వు కట్టే సభ్యత్వం ఏంటి? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, ఆనందముతోనూ నిష్కపటమైన, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. బానుంది. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎక్కడికి చేరుస్తున్నారు? సంఘములోనికి చేరుస్తున్నారు. ఎవరిని చేరుస్తున్నారు? రక్షణ పొందిన వారిని చేరుస్తున్నారు. అంటే సంఘములో సభ్యులుగా ఉండాలంటే మనం కట్టాల్సిన సభ్యత్వం ఏమిటంటే రక్షణ పొందటం. ఏంటంట? ఏం పొందాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందాలి. జాగ్రత్తగా వినండి. రక్షణ. ఇంకా రక్షణ లేకుండా ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నారు? ఇక్కడ రక్షణ లేకుండా ఎంతమంది కూర్చున్నారు? రక్షణ అనే అనుభవం లేకుండా. సరే, రక్షణ పొందినంత మాత్రాన మీరు సంఘ సభ్యులైపోతారా? రక్షణ పొందిన వారందరూ సంఘ సభ్యులైపోయారు. మంచిదే. అయితే వాళ్ళు ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? చూడండి, ఇప్పుడు ఒక మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ మనము 24, 25 25 కలిసి ఉంటాయి. అక్కడి నుంచి చదవండి. 24. కొందరు మానుకొనుచున్నట్లుగా
ఇదొక కండిషన్. ఒకటి, మనము హృదయంలో ఎలాంటి కల్మషము ఉంచుకోకూడదు, సత్యము కలిగి జీవించాలి, అంటే రక్షణ పొందాలి. మరొకటి, సంఘము ఏ విధంగా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చెప్పే ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు రేపు ఏం చెప్పినా కూడా దేవుడు వినడం, ఆయన మాటే మనం వినాలి. నీవు షాపుకి వెళ్ళి లేక ఒక బజారుకి వెళ్ళి ఒక వాషింగ్ మిషన్ కొనుక్కొస్తావు. వాషింగ్ మిషన్ కొనుక్కొస్తే ఆ వాషింగ్ మిషన్ ఎలా వాడాలో నీకు తెలియదు. కానీ ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఒక నమూనా ఇస్తాడు మీకు. దాన్ని ఎలా తెరవాలి, ఆ స్విచ్ ఎక్కడ పెట్టాలి, బట్టలు ఎలా వేయాలి, వేసిన తర్వాత అది ఎలా తిరుగుతుంది, స్విచ్ ఎప్పుడు వేయాలి, ఎప్పుడు ఆపాలి, నీళ్ళు ఎన్ని పోయాలి, అందులో బట్టలు ఎన్ని వేయాలి, ఇవన్నీ ఒక నమూనా ఇస్తారు. దాన్ని ఏమంటారు? ఏమండి? మాన్యువల్లా? దాని ప్రకారమే నువ్వు దాన్ని వాడాలి. నీ ఇష్టం వచ్చినట్టు వాడటానికి లేదు. నీళ్ళు లేకుండా, నీళ్లు పోయకుండా బట్టలు వేసేసి స్విచ్ వేస్తే ఏమవుద్ది? ఏమవుద్దండి? పడైపోద్ది. అలాగే నిన్ను దేవుడు చేశాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని కట్టింది ఎవరు? పరిశుద్ధాత్ముడు కట్టాడు సంఘం. చూడండి, ఇది సత్యానికి స్తంభం. ఈ సంఘములోని మనుషులు ఎలాగూ మెలగాలో, ఎలాగూ ఉండాలో ఒక నమూనా ఇస్తున్నాడు పౌలు. దేవుడిచ్చాడు. ఆ ఇచ్చిన నమూనా ఏంటి? మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పించే నమూనా ఏంటి? చెప్పండి. ఏంటి? బైబుల్. ఈ బైబులే మన నమూనా. ఈ బైబుల్ ఏం చెప్తే అది చేయాలి. నువ్వు సంఘములో నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. ఇదేమో లోక సంబంధమైన సంఘం కాదు. నీకు ఏది పడితే అది మాట్లాడతావు. లోకములో ఉన్న దాన్ని బట్టి, పక్క ఉన్న సంఘాలను బట్టి. వాడికంటే మారు మనసు ఉండదు. వాళ్ళు తాగుబోతులు ఉంటారు. ఒకళ్ళకి 2-3 పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. అక్రమంగా బ్రతుకుతున్న వారు ఉంటారు. వాళ్ళని చూసి ఆ సంఘంలో ఉన్నారు కనుక ఈ సంఘంలో కూడా అలాగే ఉంటే నష్టం ఏంటి అన్నట్టుగా ఉంటావా? నేను ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్తే నాకు తెలిసిన ఆయన ఇంకొక ఆయన వచ్చాడు. అంతకుముందు తెలుసు ఆయన. వచ్చి ఆయన అంటే ఇంకొక ఆమె వచ్చింది. ఇద్దరు కూర్చున్నారు. నేను అడిగాను పాస్టర్ గారిని, ఎవరంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నారు. అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత ఆయన తొందరగా వెళ్ళబోతుంటే పిలిచాను. ఏంటయ్యా, నీ భార్య ఈమె కాదు కదా? నేను మీ ఇంటికి వచ్చాను 2 సార్లు. ఈమె కాదు కదా అంటే, ఇది నా సెకండ్ సెటప్లేండి. ఆ పాస్టర్ గారు నోరెత్తి చెప్పొద్దా సెకండ్ సెటప్తో వస్తుంటే? చెప్పాలా లేదా? వాళ్ళకు ఉన్నారు కనుక మనకు కూడా ఉంటే నష్టం ఏమిటి? చెప్పకూడదు అట్లా. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇది నమూనా. ఇది ఏం చెప్తుందో చూడండి. జీవము కలిగిన సంఘము, ఆ సంఘములో మనుషులు ఏ విధంగా మెలగాలో, ఏ విధంగా ప్రవర్తించాలో ఖచ్చితంగా చెప్తున్న వాక్యం ఇది. చూడండి ఇప్పుడు 24. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మానక. కొందరు మానుకుంటున్నారు.
అరే పలానోళ్ళు మానుకున్నాడు, ఆ జక్కరయ్య మానుకున్నాడు కనుక నేను మానుకుంటే ఏమిటి అని చెప్పకూడదు. మానుకున్న తర్వాత ఏమయ్యా ప్రార్థనకు రాలేదేంటంటే నాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, ఏమా అంటే నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను చెప్పకూడదు. మరి ప్రార్థనకు రాలేదండి, చుట్టాలు వచ్చారండి, చుట్టాలు వస్తే ఆ మాట చెప్తానికి సిగ్గు కూడా పడరండి. అరే జీవము కలిగిన దేవుని సంఘము కన్నా మరొకటి ఎక్కువ ఉందా అంటే ఈ సంఘము విలువ నీకు తెలియలేదు. ఈ సంఘము యొక్క విధానం నీకు అర్థం కాలేదు. అందుకే మానుకుంటున్నావు, అందుకే దీని మీద శ్రద్ధ లేకుండా పోయింది. ఏది ముఖ్యం చూడండి, కొందరు మానుకున్నట్లుగా ఆ జక్కరయ్య మానుకున్నాడని, లేకపోతే ఆ ఎలిజబెత్ మానుకుందని, లేకపోతే ఆ మరియమ్మ మానుకుందని నువ్వు కూడా మానుకుంటావా? వాళ్ళు నీకు మాదిరా, క్రీస్తు మాదిరా, వాక్యం మాదిరా, ఏది నీకు మాదిరి? సిగ్గుపడాలి. అయ్యో నేనేంటని. ఆ తర్వాత చూడండి ఏముందో, సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. హెచ్చరిజమా బాగున్నావా, ఏంటి నిన్న ఆదివారం పోయిన ఆదివారం రాలేదు, ఎందుకు రాలేదు, ఏంటి నువ్వు అక్కడ కనపడ్డావు, కనపడకూడని చోట కనపడ్డావే, హెచ్చరించాలి, తప్పు కదా. క్రమంగా రావాలి కదా దేవుని మందిరానికి. ఒక్కరినొక్కరు హెచ్చరించుకోవాలి, తప్పమ్మ. ఆ బాధ్యత సంఘమే స్వీకరించాలి. సంఘం కట్టడం అంటే సామాన్యం కాదు. సంఘం అంటే ఏదో కాదు, ఈ లోక సంబంధమైన సంఘాలు కాదు, కుల సంఘాలు, మత సంఘాలు. ఈ మధ్య బాగా డిమాండ్ కుల సంఘాలకు వచ్చేసింది. కుల సంఘాలకు వచ్చేసింది. కులాల విభజన ప్రభుత్వాలే విభజిస్తున్నాయి. కానీ దేవుడు ఎక్కడ? దేవుడు ఇద్దరినే సృష్టించాడు, ఒకటి పురుషుడు, రెండు స్త్రీ. ఏ కులాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు. దేవుని దృష్టిలో కులాలు అసహ్యమైంది. అందరము ఆదాము సంతానమే. మానవుడు, మొట్టమొదటి మానవుడు ఆదాము, అవ్వ, వారిద్దరికి జన్మించిన ఆ రక్తమే మనందరిలో ప్రవహిస్తూ ఉంది. అందరిది ఒకే రక్తం. కులాలు మనుషుడు పెట్టుకున్నది. ఆ కులాల సంఘాలకు వెళ్ళమాకండి, కుల సంఘ జోలికి వెళ్ళమాకండి. చూడండి, ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మరి ఎక్కువగా ఒకసారి కాకపోతే 2 సార్లు కూడుకోండి, 2 సార్లు కాకపోతే 3 సార్లు కూర్చుకోండి. వీలైతే ప్రతిరోజు కూడుకోండి, సమాజముగా ఆరాధించండి. ఆ దినము సమీపించిన కొలది. ఏ దినము? ఏ దినము? రాకడ దినము, ఉగ్రత దినము. నీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక దినం ఉంది ఉగ్రత, భయంకరమైనటువంటి దినం అది. నీకు ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, ఇల్లు కట్టుకున్నావు. ఇందాక నేను వస్తుంటే ఒక ఆయన ఎదురయ్యాడు, మా పెదరావు ఆయన సోదరీస్. ఏంటి నాగేశ్వరరావు బాగున్నావా అన్నాడు. బాగానే ఉన్నానండి అన్న. నాగేశ్వరరావు అంటే నా మొదటి పేరు నాగేశ్వరరావు. ఏంటి ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? పెదరావులో కనపట్లేదు నాగేశ్వరరావు అన్నాడు. లేదండి అమరావతి ప్లాట్స్లో ఉంటున్నాను నేను పెదరావు వచ్చి వెళ్తూ ఉంటానండి, అక్కడ సంఘం ఉన్నాను. మంచిది, నువ్వు అమరావతి ప్లాట్స్లో ఇల్లు కట్టుకున్నావా నాగేశ్వరరావు అన్నాడు. కట్టుకున్నానండి, ఉంటాను సార్. అది ఇంకేం దిగులు లేదు నాగేశ్వరరావు. మనం ఇల్లు కట్టుకున్నామంటే ఇంక దిగులు లేదు, దిగులంతా పోయిందండి. అది కాదు ముఖ్యం.
ఆ దినము ఇక్కడ ఉన్న ఇల్లు భూములు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. మరి ఏంటి శాశ్వతం? మనకు ఒక రాజ్యం ఉంది. మనం ఒక పాట పాడతాం, 12 గుమ్మముల పట్టణములో నివసించే ఆ దినము ఎప్పుడొచ్చునో. మనకు ఒక పట్టణం ఉంది, 12 గుమ్మములంట, బంగారముతో రత్నాలతో పొదిగింపబడినటువంటి పట్టణం అది. దానికోసం ఆ పట్టణము దిగి వచ్చే టైం అవుతుంది కనుక ఆ దినము సమీపించిన కొలది ఏంటంట, మనము మొదట భక్తిగానే ఉంటాం, చాలా భక్తిగా ఉంటాం. రోజులు గడిచే కొందే, సంవత్సరాలు గడిచే కొందే మన భక్తి మెట్టులో నుంచి మనం జారిపోతూ ఉంటాం. మొదటున్న భక్తిని పోగొట్టుకుంటాం. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలా ఉండాలంట? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెనని ఆలోచింతుము, రేపవలను. మనం ప్రేమ చూపించాలి. నేను ఎప్పుడో చెప్పాను గూగుల్ మీట్లో, ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, అబ్బాయి నేను వెళ్తాను కానీ మీరేం చేయాలంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏమిటంటే నేను మీ ఎడల చూపిన ప్రేమ మీరు ఒకరి ఎడల ఒకరు చూపించుకోవాలి. అలా మీరు జీవించటం వల్ల మీరు నా శిష్యులు అనబడతారు. మీరు నాకు శిష్యులుగా ఉండాలి అంటే మీరు ఆ పని చేయాలి. ప్రేమ లేదు, అంత ద్వేషమే. ముఖాన్ని ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు చాలామంది. ప్రేమ ఉందా? క్షమించుకోరు. చూడండి ఇంకా 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత. అమ్మా, సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి చెప్పాలా? మరి ఆ మాట చెప్పడానికి ఎందుకు మళ్ళీ భయపడతారు? అవునో కాదన్నట్టు వాక్యమును గూర్చి మనము వాక్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత మీ అందరికీ వాక్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు ప్రభు సన్నిధికి రావటం మొదలుపెట్టి? సంఘమే పెరగట్లేదు కానీ మనకు సంవత్సరాలు పెరుగుతారే ఉన్నాయి. ఏమండి, సంవత్సరాలు పెరుగుతారే ఉన్నాయి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకు బలిక ఉన్నది గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. బుద్ధిపూర్వకంగా, ఇప్పుడు నేను చెప్తున్నాను, మందిరాన్ని బుద్ధిపూర్వకంగా దేవుని సన్నిధికి రాకుండా ఎగ్గగొట్టడం కూడా బుద్ధిపూర్వకమైన పాపమే. చెప్పాడు పైన, మీరు సమాజముగా కూడుకొనుట మానక అన్నాడు. ఎందుకంటే మీకు సత్యము తెలుసు, వాక్యం తెలుసు. తెలిసి కూడా మీరు బుద్ధిపూర్వకంగా దేవుని సన్నిధికి రాకుండా, ఆరాధనకు రాకుండా, దేవునితో గడపకుండా ఉంటే దానికి ఏముంటుందంట? బలికి ఉండదు. ఆ పాపానికి మరలా తిరిగి యేసుక్రీస్తు బలిగాడు. మరి ఏమవుతుంది? బలికి ఉండదు. కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుతూ మన విరోధులకు సాతానుకు సిద్ధపరిచిన తీక్షణమైన తీక్షణమైన అగ్ని ఉంటుంది మీకు. నేను ఇంత చెప్పినా మీరు వినరా? హెబ్రీ సంఘమా,
మానుకోకుండా కూడుకోండి, మానుకోకుండా సత్యం తెలుసుకోండి, మీరు ఒకరినొకరు హెచ్చరించుకోండి, ప్రేమ చూపించండి, సత్కార్యములు చేయండి. ఇన్ని మాటలు చెప్తున్నా మీకు భయం లేదా? సత్యం తెలీదా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, తీక్షణమైన శిక్షను తప్పించుకోవాలి. రక్షణ సువార్తను మనం ఎదగాలి, రక్షణ సువార్తలో మనం ఎదగాలి. ఇది సంఘము. మనం కట్టుకోవాలి, సంఘాన్ని కట్టుకోవాలి, విశ్వాసాన్ని కట్టుకోవాలి, ప్రార్థన జీవితంలో కట్టుకోవాలి. అర్థమైందా అమ్మా? అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఈ తెకోవా గ్రామములో మనం చూసినట్లయితే సమర్పణ కలిగినటువంటి దేవుని పనిచేసేవారు కూడా ఉన్నారు. యుక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా ఉంటారు యుక్తి కలిగిన వాళ్ళు, కుయుక్తి కలిగిన వాళ్ళు. కానీ సంఘములో దేవుని పనిచేసే సమర్పణ కలిగిన వారు ఉన్నారు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఒక మాట, వారు చుట్టూ ఏం కట్టారంటే దుర్గములను, ప్రాకారములను కట్టారు. మీరు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం చూసారా? ఏంటంట? నీ సరిహద్దులలో నాశనమని మాట కానీ వినపడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నువ్వు చెప్పుకొందువు. రక్షణనే ప్రాకారం మనం కట్టుకోవాలి. ఆ రక్షణలో నుండి ఎప్పుడు మనం తొలగిపోకూడదు. ప్రభునందు ప్రియులారా, దుర్గము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రాకారము కట్టుకోవాలి. తర్వాత ఏంటంటే, మరొక విషయం ఏంటంటే, బలిపీఠమును కట్టుకోవాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. బలిపీఠం, ఎందుకంటే సమర్పణ ఉండాలి, భక్తుల సమర్పణ ఉండాలి. సంఘములో బలిపీఠము, సాతాను బాణములు మన మీద విసరకుండా. ఏమండి, మొన్న చెప్పాను నేను, దావీదు భక్తుడు ఉదయకాలమే ప్రార్థనను సిద్ధం చేసుకొని దేవుని సన్నిధిలో కాసుకొని కూర్చున్నాడు. మీరందరూ గూగుల్ మీట్కి వస్తున్నారు. గూగుల్ మీట్లో ఒక ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం? ఆన్ చేసి నిద్రపోవచ్చు. పాస్టర్ గారు ఏం చూడడం, ఆన్ చేసామనుకో ఏమైనా చేసుకోవచ్చు. పాస్టర్ గారు మాత్రం వాళ్ళు ఉన్నారనుకుంటుంటాడు, ఉన్నారనుకొని బాగా కష్టపడుతుంటాడు. నువ్వేదో చెప్పుకోవా బాబు, మాకు పొద్దున్నే ఏంది పని, మాకు ఇంక పని పాట ఉండదా? 6 గంటలకు మొదలుపెట్టి 7 గంటల దాకా నువ్వేదో చెప్తా ఉంటే మేము ఆడినది అని అనుకుంటారు. ఉదయకాలము దేవుని మాటలు వినటం మనకు ఆశీర్వాదం. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు మాట్లాడతాడు. కనుక గూగుల్ మీట్లోకి అందరూ రండి. మీ అందరికీ నేను అది పంపిస్తున్నాను. మీరందరూ గూగుల్ మీట్లోకి రండి, దేవుడి మాటలు వినండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏంటంటే బలిపీఠము కట్టాలి. బలిపీఠం అంటే ఏమిటో ఒక మాట చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము, జాగ్రత్తగా వినాలి. 18వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. అప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. ఎందుకంటే
ఏలియా ఏం చేస్తున్నాడో చూడండి. బయలు దేవత ప్రవక్తలు ఒక బలిపీఠం వాళ్ళు కట్టుకొని ఒక ఎద్దును వధించి దేవతకు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అది దహించబడలేదు. కానీ ఏలియా వాళ్ళందరినీ పిలిచి నా యొద్దకు రండి అని చెప్పి, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడత్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున బలిపీఠము కట్టించి అన్నాడు. అలా వినండి జాగ్రత్తగా, 2 మాటలు వినండి. బలిపీఠం అంటే మన హృదయమే. హృదయములో నుండి జీవధారలు ప్రవహించును కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. తర్వాత ఏలియా 12 రాళ్ళు తీసుకున్నాడు గోత్రకర్త లెక్క చొప్పున. మనము అపోస్తులు, గొర్రెపిల్ల అపోస్తుల లెక్క చొప్పున అపోస్తులు వేసిన 12 మంది అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. నీవు బలిపీఠం అంటే నీకు మారు మనసు ఉండాలి, బాప్తిసం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, లోకానికి వేరై ప్రత్యేకంగా జీవించే అనుభవం ఉండాలి, అపోస్తుల బోధ సహవాసమందు ఉండాలి, 6వది రొట్టె విరుచుట యందు ఉండాలి, 7వది ప్రార్థన చేయటం అందు ఉండాలి. ఈ 7 అనుభవాలు బలిపీఠంలో ఉంటాయి. ఈ 7 అనుభవాలు కట్టుకోవాలి. 1 మారు మనసు ఉందా? మారు మనసు. నేను బ్యాప్తిసం పొందాను, బ్యాప్తిసం పొందొచ్చులే, మారు మనసు ఉందా? 1 మారు మనసు, 2వది బ్యాప్తిసము, 3వది పరిశుద్ధాత్మ అభిషేకం, 4వది లోకానికి ప్రత్యేకంగా జీవించటం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. అపోస్తుల బోధ యందు సహవాసమందు. బోధ ఏ బోధ పడితే ఆ బోధ అనమాకండి. అపోస్తులు వేసిన పునాది అంటే అపోస్తులు చెప్పిన బోధ సత్యం. ఈ రోజున పిచ్చి పిచ్చి బోధలన్నీ వచ్చేసాయి. ఏమంటే రకరకాల సంఘాలు వచ్చినాయి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే బోధలు వచ్చేసినాయి. పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ప్రభునందు ప్రియులారా, ఇవి ఉండాలి. అపోస్తులు వేసినటువంటి ఆ బోధ, అపోస్తులు చెప్పే బోధ యందును సహవాసం. తర్వాత రొట్టె విరవాలి, అది ప్రభు బల్ల, అపోస్తులు ఏర్పాటు చేసిన క్రమం. తర్వాత ప్రార్థన యందు సాగాలి, సంఘ ప్రార్థనలు. సంఘంలో ప్రార్థన జరుగుతుంటుంది, మీరు కనపడరు. ఇక్కడేమో 4-5 ప్రార్థన జరుగుతూనే ఉంటుంది కదా. ఎందుకని మీరు ప్రార్థనలందు ఆసక్తి చూపించరు? ఆరాధనకి వెనకో ముందో ఎటో కింద పడే మీద పడే ఏదో చివరిలోనైనా వచ్చి కలుసుకొని ఆమె అంటారు. మరి ప్రార్థన యందు చిన్నప్పుడు మా మాస్టర్ గారు ఉండేవాడు. నేను 6వ తరగతి చదివేటప్పుడు మా మాస్టర్ గారు 5 నిమిషాలు ఆలస్యమైతే 5 నిమిషాలు ఆలస్యమైతే ఆయన పిరుడైపోయేంత వరకు బల్ల మీద నిలబెట్టేవాడు. ఎక్కడ? బెంచ్ మీద నిలబడు. ఈసారి మిమ్మల్ని కూడా కుర్చీ మీద నిలబెట్టాలి. ఆలస్యంగా వచ్చిన వాళ్ళందరినీ కుర్చీ ఎక్కమన్నారు. వ్యవసాయం గారికి రోజు ఎక్కుతాడు. ఏమండి, రోజు నిలబెట్టాలి ఆయన్ని, అంతేనండి. ఏం చేస్తారా ఇంటి దగ్గర? నాకు అర్థం కాదు. ఏం చేస్తారు? ఎంత పని ఉంటుంది? ఆదివారం నాడు గబగబా పని చేసుకోవటం తెలీదా?
ఈరోజు నేను మందిరానికి వెళ్ళాలి, నేను త్వరగా నేను పని చేసుకొని సమయానికి వెళ్ళి అందరితో పాటు మీరందరూ వస్తే దేవునికి ఎంత మహిమగా ఉంటుంది. చేతులెత్తి ఆరాధన చేస్తుంటే, దేవుణ్ణి మహిమపరుస్తుంటే, పాటలు పాడుతుంటే ఎంత మహిమ. ఇక ఇవన్నీ వాయిద్యాలు ఎందుకు, మైకులు ఎందుకు, ఏమీ అవసరం లేదు. మనందరము చేతులెత్తి ఆరాధన స్తుతి చెల్లిస్తూ ఉంటే ఈ హాలంతా దద్దరిల్లిపోతుంది. రాము ఏందో నాకు అర్థం కాదు అంటే ఎంత నిర్లక్ష్యం. దాన్ని అంటారు నిర్లక్ష్యం అని, లెక్కలేనితనమని. మీరేమన్నా అనుకోండి, నేను చెప్పేది అదే, లెక్కలేనితనము. ఆ దేవుడు ఏం చేస్తాడు? ఏమండి, మనము దేవుని ఎదుట మల్లుకుంటే ఒక మాట ఉందండి. నేను దినవృత్తాంతాల 2వ గ్రంథము, అమ్మా, దినవృత్తాంతాల 2వ గ్రంథం, ఇది ఇట్లా గట్టి పెట్టండి ఒక 2 నిమిషాలు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆసా, యోధావారులారా, మీరు యెహోవా పక్షమును వారైన ఎడల ఆయన మీ పక్షమును నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. విసర్జించడం అంటే లెక్క లేకుండా ఉండటమే. ఏమండి, ఆఫీస్కి వెళ్ళాలా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత ఆసక్తి లేకపోయినా పరిగెడతారు. ఏంద్ర ఈ కర్మ, రోగం వచ్చింది, కాళ్ళు నొప్పులు, అయినా వెళ్తారు. మరి దేవుని సన్నిధికి రావటానికి నేను మీకు మామూలు ఊరక చెప్పట్లా, రేపు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో లెక్క ఉంది. కనుక చూడండి, దేవుని యొక్క బోధ. సరే, బలిపీఠము కట్టిన తర్వాత ఏం చేయాలంటే దాని చుట్టూ మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రండి. రాజుల 1వ గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి అని. ఏమిటా కందకము? 2 మానికల గింజలు పట్టునంత లోతుగా. బైబిల్లో గింజలకు దేనికి సాదృశ్యంగా ఉందంటే, వాక్యము గింజలకు సాదృశ్యంగా ఉంది. మరి 2 మానికలంటే అమ్మా, పాత నిబంధన, చాలాసార్లు చెప్పాను మీకు. ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధన, దేన్ని ధృవీకరించు. అదొక మానిక, ఇదొక మానిక దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 2 మానికలు పట్టినంత లోతుగా వాక్యం మన జీవితంలో పనిచేయాలి. లోతైన అనుభవానికి వెళ్ళాలి, పైన కాదు. ఏవో నా కాపరి, నాకు లేమి కలగదు, ఇదే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కనుక నాకు అన్నీ ఇస్తాడు, ఇది కాదు. ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు? ఆయన నమ్ముకున్నంత మాత్రం అన్నీ వచ్చేస్తాయా? తప్పది. ఆయన నమ్ముకున్నంత మాత్రం, నమ్ముకోవటం అంటే ఏంటి? లోతుగా వెళ్ళాలి. ఇందాక చెప్తుమే, జీవము కలిగిన దేవుని సంఘములో మనుషులు ఎలాగూ ప్రవర్తించాలో అలాగూ మీరు ప్రవర్తిస్తే. ఇప్పుడు చూడండి, 2 మానికల గింజలంటే చూడండి, 2 గ్రంథాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. చూడండి, కట్టెలు క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, కట్టెలంటే మనుషులే, క్రమం అంటే ఓ పద్ధతి, ఆరాధన, ఏ టైంలో ఆరాధన, ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి తెలుసుకోవాలి. కట్టెలను క్రమముగా పేర్చాలి. ఎద్దును తునకలుగా అంటే మనల్ని మనం నలగొట్టుకోవాలి, మనం ఇరిగిపోవాలి. ఇప్పుడు ఆ కట్టెల మీద ఈ ఎద్దునంటే మనము దహించబడేటట్లుగా 4 తొట్లు నీళ్లు ముందు పోయాలి. 4 తొట్లు నీళ్లు.
4 తొట్లు నీళ్ళంటే 4 సువార్తలు. అంటే ఈ నీళ్లతో మనం నింపబడాలి. నలిగిపోయినా వధించబడినట్లుగా ఈ వాక్యము మన జీవితంలో నింపబడాలి. ఆ తర్వాత ప్రార్థన చేస్తే, ఏలియా ప్రార్థన చేసినప్పుడు పైనుండి అగ్ని దిగి ఆ పశు ఆ దహన బలిని అలాగే బలిని దహించి వేశాను. అంటే ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాము. పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని దహించి వేస్తుంది. 1 12 రాళ్ళు, 2 కందకం తవ్వాలి, 3 కట్టెలు పేర్చాలి, 4 ఎద్దును వధించాలి. గమనించారా? 5 తొట్లు నీళ్ళు, 4 తొట్లు నీళ్లు ఆ పశు మాంసం మీద పోయాలి. తర్వాత ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి దహించి వేస్తుంది. ఆ బలిపీఠమే చివరిగా 7 మన హృదయము. ఈ హృదయము పవిత్రమైనదిగా ఉండాలి. అందుకనే ఇప్పుడు తెకోవా గ్రామాన్ని కట్టినటువంటి ఆ విధానం మనం చూస్తే, ప్రియా దేవుని పిల్లలారా, ఆ చుట్టూ ప్రాకారములు కట్టినట్లుగా మన జీవితానికి నేను చెప్పిన అనుభవంతో సంఘాన్ని కట్టాలి. ఈ సంఘం ఎలా ఉండాలంటే సత్యానికి స్తంభముగా ఉండాలి, రక్షణ అనే ప్రాకారముతో నింపబడాలి, బలిపీఠం అనే ఆ ఆరాధనతో నింపబడాలి, సమర్పణ ఉండాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు సంఘం కాదు, నువ్వు చచ్చిన శవానివి. ఇవన్నీ చేసినప్పుడు సచ్చిన శవములో ఏముండదు? జీవం ఉండదు. సంఘములో కూడా నీవు జీవము లేని వ్యక్తిగా ఉంటావు క్రమం లేకపోతే. జీవము లేని వ్యక్తిగా జీవిస్తావు క్రమం లేకపోతే. జరిగిపోద్ది లోకములో ఉన్నంత వరకు. తర్వాత ఏం చెప్పాడు? తీర్పు ఉందని చెప్పాడా? హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 26, 27 వచనాల్లో చదువుకున్నావు. ఆ తీర్పులోనికి నువ్వు రాకుండా ఉండాలంటే నువ్వు సత్యాన్ని అనుసరించు. సత్యమనే వాక్యమనే అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత మరలా నువ్వు తప్పు చేస్తే తీక్షణమైన అగ్నే. తప్పు చేయకుండా నువ్వు క్రమముగా నీ అంతరంగంలో ఎలాంటి దుష్టత్వాన్ని ఉంచుకోకుండా పరిశుద్ధత కలిగి, ప్రేమ కలిగి, సత్కార్యములు కలిగి సంఘములో నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తెకోవా పట్టణం కూడా అలాగే ప్రాకారములు కట్టబడి అక్కడ సమర్పణ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి సమర్పణ కలిగిన జీవితం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు స్తోత్రం. నీవు నాతో మాట్లాడావు నాయన. నీ మాటల వల్ల నన్ను బలపరిచావు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం.